SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం అమలుకై హక్కుల సాధనకు ఐక్యతను ప్రదర్శిస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ హామీలను అమలు చేయాలని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగస్తులున్నారని, వారిలో 70% వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నారని, వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, గ్రాట్యుటీ మరియు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఏ రామాంజనేయులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్స్ పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. సమాన వేతనం ఇవ్వాలి. పిఎఫ్ఈఎస్ఐ గ్రాట్యుటీ అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ గ్రాట్యుటీ అమలు చేయాలి. రాజకీయ వేధింపులు అరికట్టాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సిఐటియు పోరాడతాం. సమస్యల పరిష్కారం అయ్యే వరకు సిఐటియు వాయిస్ ఇచ్చేసుకోండి. చంద్రన్న గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ వేలకు ఆనిమేటర్లు ఇప్పటికీ 9 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళ జీతాలు కూడా ఏరే వాళ్ళ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు. చాలా అన్యాయం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన జరుగుతూ ఉంది. ఈ రోజు దాదాపు 20 సంవత్సరాల పైగా అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో, స్పెషల్ ప్యాకేజీ పేరుతోనూ, గౌరవ వేతనం పేరుతోనూ, ట్రైనీ పేరుతోనూ రకరకాల పేర్లు పెట్టి వీళ్ళు తక్కువ వేతనాలు ఇచ్చి మనం దోపిడీ చేసుకుంటున్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ సంస్థల కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ట్రైనీ, గెస్ట్ ఫ్యాకల్టీ, రకరకాలుగా చిన్న స్థాయి ఉద్యోగులందరితో కలిపి ఈరోజు ఎన్నికల్లో ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు అన్నమయ్య జిల్లాలో 4.5 లక్షల మంది పైచిలకు ఉద్యోగస్తులు ఉంటే అందరూ కూడా 70% అంతా కూడా కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఎటువంటి సమయపాలన లేదు. దాదాపు 12 నుంచి 16 గంటల పాటు ఆఫీసులలోనే మగ్గిపోతూ ఉన్నారు. హార్ట్ అటాక్లకు గురవుతూ ఉన్నారు. తీవ్ర అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ప్రమాద బీమా లేదు. అందుకనే మేము వాళ్ళ యొక్క సమస్యలపైన అధ్యయనం చేసిన తర్వాతనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా శాశ్వత స్వభావం ఉన్నటువంటి పనుల్లో రెగ్యులర్ చేయాలని చెప్పేసి, లేదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లాలో రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇష్టానుసారం వారి యొక్క సమీక్ష లేకుండానే వారికి వచ్చి నచ్చిన పద్ధతుల్లో నచ్చిన వారిని పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం అని చెప్పేసి సీటుగా మేము చెప్పదలుచుకున్నాం. విద్యుత్ రంగంలో ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో అడ్డుగోలుగా ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క ఎటువంటి అర్హత లేనటువంటి వారికి టీడీపీ కార్యకర్తలకు తీసుకొచ్చి ఉద్యోగ భద్రత ఇస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సర్వీస్ ఆధారంగా దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు చెమట వచ్చి వాళ్ళ యొక్క దాచుకున్నటువంటి సొమ్మును కూడా, పిఎఫ్ సొమ్మును కూడా పల్లికొక్కుల్లో తినేటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనిపైన సమగ్ర న్యాయ విచారణ జరిపి వారి పిఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి సొమ్మును వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ రెగ్యులర్ చేయండి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వండి. 8 గంటల పని దినాలను అమలు చేయండి. ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. పిఎఫ్ డబ్బును సకాలంలో ఇవ్వాలి. చేసిన పని కూడా దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి దాదాపు 3 నెలల నుంచి 20 నెలల వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గ్రీన్ అంబాసిడర్లకు 15వ సంఘం ఆర్థిక నిధులు వస్తే
15 ఆర్థిక నిధులు వస్తే 50% జీతాలకు ఇవ్వాలని చెప్పేసి నిబంధనలు చెప్తే కూడా మొత్తం 100% కూడా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారులకు పందుకొక్కల మధ్య పంచుకునే పరిస్థితి ఉంది. మరొక స్వచ్ఛతా సహి అనేటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. పనిచేసినటువంటి కార్మికులకు, పరిశుభ్రతను కాపాడేటువంటి కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కేవలం ప్రచారం కోసమే స్వచ్ఛతా సేవ కార్యక్రమం పెడతా ఉన్నారు చెప్ప ఆ స్వచ్ఛతా సేవ కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ అంబాసిడర్లకు కూడా వేతనాలు ఇవ్వకున్నటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో ఉంది. కాబట్టి కలెక్టర్ ఈ రోజు అన్ని విభాగాల్లో పనిచేసినటువంటి సమస్యల పైన ఒక సిఐటి నాయకులతోనేమి, ప్రజా సంఘాలతోనేమి, కార్మిక ఉద్యోగాలతో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారి సమస్యలను ఈ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరితో కూడా ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలకు సాధనకు కృషి చేయాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ యొక్క పాలనా విభాగాన్ని స్తంభింప చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క జిల్లా అధికార యంత్రాంగానికి సిఐటిగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.